హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సేమ్ బుక్ లిస్ట్ సరిపోతుందా అనే టాపిక్ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే మీరు ప్రిలిమ్స్కి ఏదైతే బుక్ లిస్ట్ ఫర్ ఎగ్జామ్ వన్ సబ్జెక్ట్కి చదివారో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి చదివారో, అదే బుక్ లిస్ట్ మీరు మెయిన్స్కి కూడా చదవచ్చా, చదివితే సరిపోతుందా అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే చాలామంది యాస్పిరెంట్స్ ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయగలుగుతారు. బట్ మెయిన్స్ విషయానికి వస్తే చాలామంది డిఫికల్ట్ ఫేస్ చేస్తుంటారు. దీనికి టూ మెయిన్ రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఆబ్వియస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోకపోవడం. రెండవ రీజన్ బుక్ లిస్ట్. బుక్ లిస్ట్ ఆర్ మీరు కంటెంట్ ఎక్కడ నుండి మెయిన్స్ కోసం తీసుకుంటున్నారు అన్న దానిలో శ్రద్ధ వహించకపోవడం. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏదైతే బుక్ లిస్ట్ ఎలా చదివారో ప్రిలిమ్స్కి అదే విధంగా మెయిన్స్కి కూడా చదువుతారు. అందువల్ల మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయలేకపోతూ ఉంటారు. సో మీరు చూసుకుంటే ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి రెండిటికి కూడా నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే నేచర్ ఆఫ్ ద డిమాండ్ మారిపోతూ ఉంటుంది. ప్రిలిమ్స్లో మీకున్న నాలెడ్జ్, మీకున్న ఇన్ఫర్మేషన్ క్లారిటీ, కాన్సెప్ట్స్ క్లారిటీ అలాంటివి మీకు చూస్తారు. మెయిన్స్లో ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇంటర్ కనెక్షన్, డిఫరెంట్ థీమ్స్ని, డిఫరెంట్ ఐడియాస్ని ఇంటర్ కనెక్షన్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఎలా ఇంటర్ కనెక్షన్ చేస్తున్నారు, అడిగిన క్వశ్చన్లో డిమాండ్కి ఎలా ఆ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అంటే మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అనే ఒక మట్టి ముద్ద లాంటిది ఉంటే దానిని క్వశ్చన్కి అడిగిన విధంగా మీరు ఆ ఆకారంలో మీరు రాయగలగాలి. సో ఇటువంటి క్లే లాంటి ఒక రా మెటీరియల్ని మీరు డిమాండ్కి తగ్గట్టుగా మౌల్డ్ చేయగలగాలి. సో ఇది మెయిన్స్ అనేది ఎగ్జామ్కి మీరు యూపీ ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి వాళ్ళు డిమాండ్ చేసేది ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు బుక్ లిస్ట్ విషయానికి వస్తే బుక్ లిస్ట్లో మీరు ప్రిలిమ్స్కి ఏదైతే చదివారో అదే బుక్ లిస్ట్ ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ అనేది అప్రోచ్లో ఉంది. మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడు ఆ బుక్ని యాజ్ ఇట్ ఈస్గా చదివేసి మీరు క్లారిటీ తెచ్చుకొని కొద్దిగా రిమెంబర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో మీరు కరెక్ట్ ఆప్షన్ ప్రిలిమ్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. బట్ మెయిన్స్లో మీరు ఇచ్చిన క్వశ్చన్ డిమాండ్కి తగ్గట్టు మీరు చదివిన ఇన్ఫర్మేషన్ని ఒక ప్రజెంటేషన్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మెయిన్స్లో మీకు అడుగుతారు, ఏమని అడుగుతారు, ఒక క్వశ్చన్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అన్నట్టు అడుగుతారు. ఒక క్వశ్చన్ అడిగితే మీరు చదివిన ప్రిలిమ్స్ బుక్ లిస్ట్లోనే కంటెంట్ వస్తుంది. 1857లో ఉమెన్ రోల్ ఏంటి, మోడరేట్ ఫేజ్లో ఉమెన్ రోల్ ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో ఉమెన్ రోల్ ఏంటి, గాంధీయన్ ఫేజ్లో ఏంటి, సుభాష్ చంద్రబోస్ మూమెంట్లో ఎలాంటి ప్లే చేశారు, ఇలాంటివన్నీ కూడా కంటెంట్ మీకు మీరు చదివిన ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ నుండే వస్తుంది. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ని మీరు డిమాండ్కి తగ్గట్టు మౌల్డ్ చేయాలి. సో దీనిని మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో చేయడం కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే మీరు ఇది హిస్టరీ కాబట్టి కొద్దిగా ఈజీ అనిపించవచ్చేమో, కానీ అదర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీరు మొన్న ఏపీపీఎస్సి 2025లో అడిగిన క్వశ్చను క్వాస్టీ జ్యుడిషియల్ బాడీస్ కోసం అడిగాడు. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే లక్ష్మీకాంత్లో కవర్ అవుతాయి. చాలా చాప్టర్స్ క్వాస్టీ జ్యుడిషియల్ బాడీస్ కోసం ఉంటుంది. బట్ మీరు ఇవన్నీ బాడీస్ని తీసుకొచ్చి వాటి రిలవెన్స్, వాటి ఛాలెంజెస్ అవన్నీ కూడా ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్లో రాయడం ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మీరు సేమ్ లక్ష్మీకాంత్నే మీరు మెయిన్స్కి కూడా వాడవచ్చు. కాకపోతే దీని నుండి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కొన్ని థీమ్స్ ఐడెంటిఫై చేసి థెమాటిక్ నోట్స్ అనేది తయారు చేయవలసి ఉంటుంది. ఇదే విషయం మనకి నోట్ మేకింగ్ గ్రూప్ 1 కోసం నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి అనే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కావాలంటే ఒకసారి మీరు మన వీడియోస్లో చూసి ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. సో ఈ థీమ్ బేస్డ్గా మీరు థెమాటిక్ నోట్స్ అనేది కంపల్సరీగా చేయాలి. సో ఎప్పుడైతే మీ దగ్గర రెడీమేడ్గా క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటే ఏంటి, వాటి రిలవెన్స్, వాటి మీద డిఫరెంట్ కమిటీస్ రిపోర్ట్స్
అవన్నీ కూడా ఒక థెమాటిక్ నోట్స్ ఉందో, అప్పుడు మీరు ఎగ్జామ్‌లో ఈజీగా రికలెక్ట్ చేయగలుగుతారు. యూ కెన్ వెరీ వెల్ ప్రెజెంట్ ద ఆన్సర్. సో, అలాంటి థెమాటిక్ నోట్స్‌ని మీరు ప్రిలిమ్స్‌కి చదివిన బుక్ లిస్టే సరిపోతుంది. బట్ ఫర్ ఫ్యూ సబ్జెక్ట్స్‌కి మీరు ఆ బుక్ లిస్ట్ కన్నా ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లింక్ చేయవలసి ఉంటుంది. ఆర్ ఫ్యూ రిపోర్ట్స్, ఫ్యూ కమిటీస్ అలాంటివన్నీ యాడ్ చేయవలసి ఉంటుంది. సో, ఎస్ఎన్‌టికి, పాలిటీకి, ఎకానమీ అలాంటి డైనమిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఇలాంటి డైనమిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇలా మీరు ఒక థెమాటిక్ నోట్స్ చేసుకోండి. ఆ నోట్స్‌లో ఒక థీమ్ ఐడెంటిఫై చేసి, ఆ థీమ్‌లో డెఫినిషన్, సమ్ స్టాటిస్టిక్స్, సమ్ కమిటీ రిపోర్ట్స్, సమ్ కేస్ స్టడీస్, సమ్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అదే కేస్ స్టడీస్ అంటుంటాం. సో, సమ్ డయాగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు థెమాటిక్ నోట్స్‌లో ప్రతి టాపిక్‌కి ఒక 2 పేజెస్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. సో, అప్పుడే మీరు మెయిన్స్ అనేది క్లియర్ చేయగలరు. ఎందుకు మెయిన్స్ యాస్పిరెంట్స్ చాలామంది క్లియర్ చేయలేకపోతున్నారంటే అందరూ ఆన్సర్ రైటింగ్ ఒకటే అనుకుంటారు. బట్ ఆన్సర్ రైటింగ్ అనేది మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఎలా బెస్ట్‌గా ప్రెజెంట్ చేయాలో చెప్తుంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్‌ని రెడీ చేయాలంటే మీరు మీ నోట్స్ నుండే రావాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఈ థెమాటిక్ నోట్స్ మీకు స్ట్రాంగ్‌గా ఉంటుందో ఆ పర్టిక్యులర్ ఏరియాస్‌లో మీ ఆన్సర్ రైటింగ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో, మనలో చాలామంది ఈ ప్రిలిమ్స్‌కి ఏదైతే బుక్ లిస్ట్ ఏ విధంగా బుక్ అంతా చదివి ఎంసీక్యూస్ చేసేసారో, అలాగే మెయిన్స్‌కి కూడా సేమ్ బుక్ లిస్ట్, సేమ్ ఆర్ఎస్ శర్మ, సేమ్ నితిన్ సింఘానియా అవన్నీ చదివేసి, సేమ్ ఆన్సర్ రైటింగ్ చేసేస్తుంటారు. అలాంటప్పుడు మీలో అటువంటి ఇంటర్‌లింకేజ్ ఆర్ అనాలిసిస్ స్కిల్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఎప్పుడైతే థెమాటిక్ నోట్స్ ప్రతి టాపిక్‌కి ఒక 2 పేజెస్ చేయగలిగారో, దాన్ని మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్‌లో పర్ఫెక్ట్‌గా ఇంటర్‌లింక్ చేస్తూ డిమాండ్ ఆఫ్ ద క్వెషన్‌కి తగ్గట్టుగా ఆ ఇన్ఫర్మేషన్‌ని మౌల్డ్ చేయగలుగుతారు. అప్పుడే మీకు మంచి మార్క్స్ అనేవి ఎగ్జామ్‌లో వస్తాయి. సో, అర్థమైందనుకుంటా. బుక్ లిస్ట్ అనేది సేమ్ ఉంటుంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌కి. బట్ మెయిన్స్ ప్రిపరేషన్ అప్రోచ్ థెమాటిక్ నోట్స్ బేస్డ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌కి మీరు నోట్స్ చేయకపోయినా బేసిక్ బుక్ లిస్ట్ ప్రాపర్‌గా చదివితే సరిపోతుంది. సో, ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదే విధంగా ఎస్సే విషయంలో కూడా మీరు సమ్ మేజర్ ఏరియాస్‌కి మీరు థెమాటిక్ నోట్స్ అనేది స్మాల్ నోట్స్ తయారు చేయవలసి ఉంటుంది. మేజర్ ఏరియాస్ అంటే జీఎస్టీ, రిజర్వేషన్, ఉమెన్, హెల్త్, ఎడ్యుకేషన్ అలాంటి మేజర్ ఏరియాస్‌కి ఒక థెమాటిక్ నోట్స్ తయారు చేయాలి. థెమాటిక్ నోట్స్‌లో సమ్ షార్ట్ స్టోరీ ఇంట్రొడక్షన్ పర్పస్ కోసం, సమ్ ఫ్యాక్ట్స్, సమ్ కేస్ స్టడీస్, సమ్ కోట్స్ అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రతి థీమ్‌కి ఐడెంటిఫై చేయాలి. అప్పుడే మీరు వాటిని ఎగ్జామ్‌లో ఎస్సే రాసినప్పుడు రీప్రొడ్యూస్ చేయగలరు. నాకు తెలిసిన యూపీఎస్‌సీ ర్యాంకర్స్ చాలామంది వాళ్ళ నోట్స్‌లో యాజ్ ఇట్ ఈజ్ ఇంట్రొడక్షన్ మొత్తం రాసేసి ఉంటారు. సో, ఆ టాపిక్ లేకపోతే మోస్ట్ సిమిలర్ టాపిక్ వస్తే సేమ్ ఇంట్రొడక్షన్‌ని వాళ్ళు రీప్రొడ్యూస్ చేస్తారు. అందువల్ల వాళ్ళకి మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి. ర్యాంక్ కూడా వస్తాయి. సో, అదే విధానాన్ని మీరిక్కడ ఈ షార్ట్ స్టోరీలో గానీ, ఫ్యాక్ట్స్‌లో గానీ, కేస్ స్టడీస్‌లో గానీ, కోట్స్‌లో గానీ రెడీమేడ్‌గా తయారు చేయడం వల్ల మీరు అక్కడ రీప్రొడ్యూస్ చేసి మంచి మార్కులనేది సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎయిదర్ ఇట్ ఈస్ ఎస్సేకి గానీ, లేకపోతే జనరల్ స్టడీస్ గానీ, మీరు తప్పకుండా ఇటువంటి మెయిన్స్ ఓరియెంటెడ్ థెమాటిక్ నోట్స్ తయారు చేసుకోండి. అప్పుడే మీరు తప్పకుండా క్లియర్ అవుతారు. సో, హోప్ ఐ యామ్ వెరీ క్లియర్. థాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై. సైనింగ్ ఆఫ్.